రైట్ ఒకసారి మనం హైదరాబాద్లో మరి ఇప్పుడు పోలీసులు ఎలర్ట్ అయ్యారు, పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. స్టేడియం దగ్గర మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత ఉన్నారు లైవ్లో సమాచారం అందించడానికి. ప్రణీత, చూసాం ఇప్పుడు ఉదయం దాకా మనం ఒకెత్తు అనుకోవాలి. కోల్కతా ఘటన జరిగిన తర్వాత మళ్ళీ మన సెక్యూరిటీకి సంబంధించిన కావచ్చు, షెడ్యూల్ మార్పుకు సంబంధించింది కాబట్టి ఇది ఒకెత్తు అనుకోవాలి. సో ఇప్పుడు ఈ ఘటన తర్వాత పోలీసులు ఎలా అలర్ట్ అయ్యారు, ఏం చేయబోతున్నారు? యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే పోవాలంటే ఎస్, ఇప్పటికే కోల్కతా ఇన్సిడెంట్ మనం ఇప్పటి వరకు కూడా చూసాము. సో కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో అటు డీజీపీ శివధర్ రెడ్డి కూడా కాసేపు క్రితం ఇక్కడికి వచ్చారు. సో అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఇక్కడ ఉన్నటువంటి పోలీసులందరికీ కూడా వివరించారు. సో ప్రజెంట్ మనం ఇక్కడ స్టేడియం బయట ఒక్కసారి పరిస్థితి చూడొచ్చు. అదనంగా బలగాలను కూడా ఈసారి రప్పించారు. కోల్కతా ఇన్సిడెంట్కి ముందు మొత్తం ఈ మెస్సీకి సంబంధించినటువంటి మ్యాచ్కి దాదాపు 3000 మంది పోలీసుల బందోబస్తు ఉంది. కానీ ఇప్పుడు వన్స్ ఆ ఇన్సిడెంట్ చోటు చేసుకొని మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చి మొత్తం అక్కడ ఒక ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ హైదరాబాద్ రాచకొండ పోలీసులు సైతం అలర్ట్ అయ్యారు. ఏకంగా రాష్ట్ర డీజీపీ సైతం ఇక్కడికి వచ్చి కాసేపు క్రితమే మొత్తం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రివ్యూని అతను కూడా పరిశీలించారు. సో ప్రజెంట్ మొత్తం పోలీసుల సిబ్బంది దాదాపు 3000 మొదటి ఫిగర్ ఉండే, ఇప్పుడు ఆ సంఖ్యని దాదాపు మరొక 1000 సంఖ్యను పెంచారు. ఇప్పుడు 4000 పోలీసు బందోబస్తు ఇప్పుడు మొత్తం ఉప్పల్ స్టేడియం అంతా కూడా వీళ్ళు కవర్ చేయబోతున్నారు. సో మొత్తం ఇక్కడ వచ్చేటువంటి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్తో పాటు మెస్సీ దాదాపు 7 o'clock ఇక్కడ స్టేడియం వద్దకు వస్తే అప్పటి నుండి తిరిగి మెస్సీ వెళ్ళేంత వరకు కూడా అనునిత్యం మెస్సీ వెంట ఉండేందుకు ఆర్మ్డ్ సిబ్బందిని దాదాపు ఒక 32 మంది ఆర్మ్డ్ సిబ్బందిని నిరంతరం మెస్సీ చుట్టూ ఉండేలా ఏర్పాటు చేశారు. అండ్ మోస్ట్ థింగ్ మెస్సీ వచ్చేటువంటి రోడ్లో ఎట్లాంటి ట్రాఫిక్ కూడా లేకుండా, అంటే ఆయన ఫలక్నామా ప్యాలెస్ నుండి టువర్డ్స్ ఉప్పల్ స్టేడియం వచ్చే వరకు సంతోష్ నగర్ వయా మీదుగా వస్తారు కాబట్టి అక్కడ నుండి రోడ్డు మధ్యన కూడా ఎవరు ఫ్యాన్స్ హంగామా ఉన్నప్పటికీ అవేవి కూడా రూట్ మ్యాప్ని డిస్టర్బ్ చేయకుండా ఉండేందుకు దారి పొడుగునా కూడా పోలీసులు రోడ్ మ్యాప్ అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సో ప్రజెంట్ ఉప్పల్ స్టేడియం బయట అయితే పరిస్థితి రాచకొండ పోలీస్ కమిషనరేట్కి సంబంధించినటువంటి పోలీసులతో పాటు రిమైనింగ్ అదనపు బలగాలను కూడా ఈసారి ఈ మ్యాచ్ కోసం మోహరించారు. కోల్కతా ఇన్సిడెంట్ జరగడంతో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఫ్యాన్స్ ఎక్కడ కూడా ఏదైతే కంచెలను ఏర్పాటు చేశారో ఆ కంచెలను దాటి గ్రౌండ్లోకి ప్రవేశించకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఇక్కడ ఒక స్క్రీన్ మీద కూడా కాసేపు క్రితమే ఏర్పాటు చేసి దాన్ని కూడా చూపించారు. అండ్ ఉప్పల్ స్టేడియం లోపల ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఎప్పటికప్పుడు ఇక్కడ ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ని సైతం ఏర్పాటు చేశారు. సో ప్రజెంట్ కాసేపు క్రితమే అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్లోనే కోల్కతాకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ని కూడా డిస్ప్లే చేస్తూ ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండాలంటే క్రౌడ్ మానిటరింగ్, క్రౌడ్ కంట్రోలింగ్ ఇలా చేయాలి అనేటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి డీజీపీ వివరించారు. సో ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని అంతా కూడా మనం చూడొచ్చు. అండ్ సెకండ్ థింగ్, అటువైపు టువర్డ్స్ ఫ్యాన్స్కి ఎంట్రీ ఉన్నటువంటి గేట్స్ వైపు చూస్తే ఇప్పటికే సెక్యూరిటీ సిబ్బంది, అంటే పోలీసు సిబ్బంది కాకుండా మొత్తం అక్కడ సెక్యూరిటీ నిర్వహించేటువంటి బౌన్సర్స్ ఎవరైతే ఉంటారో ప్రజెంట్ ఆ బౌన్సర్స్ అందరినీ కూడా ఒక 5 hours ముందే, మ్యాచ్కి 5 hours ముందే వాళ్ళందరినీ స్టేడియం వద్దకి రమ్మని చెప్పారు. సో ప్రజెంట్ వారికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వన్స్ ఆ గేట్ నెంబర్ 5 దగ్గరికి వెళ్తే మనకి ఎగ్జాక్ట్లీ ఆ విజువల్స్ కనిపిస్తాయి. సో మ్యాచ్ 7 o'clock అయినప్పటికీ 4 o'clock నుండి ఫ్యాన్స్కి లోపలికి అలో చేస్తారు. సో ఫ్యాన్స్కి అలో చేసినటువంటి 2 hours తర్వాత మెస్సీ స్టేడియం వద్దకి ఇచ్చేస్తారు కాబట్టి ఆ టైంలోనే మొత్తం క్రౌడ్ కంట్రోలింగ్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అన్నింటినీ కూడా పోలీసు సిబ్బందితో పాటు మిగిలినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నింటినీ చేసేసారు. సో మెస్సీతో పాటు దాదాపు ఒక 20 వెహికల్స్ ఎస్కార్ట్గా ఉండబోతున్నాయి. సో ఈ 20 వెహికల్స్లో అటు పోలీస్ టీమ్స్తో పాటు సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి వెహికల్స్ కూడా ఉండబోతున్నాయి. సో వాటన్నిటి నడుమలో మెస్సీ టూర్ ఉండబోతుంది. సో ఫలక్నామా ప్యాలెస్ నుండి ఉప్పల్ స్టేడియం వైపు ఉన్నటువంటి రోడ్నంతా కూడా కంప్లీట్గా వాళ్ళ ఆధీనంలోకి పోలీసులు తీసుకోబోతున్నారు. అండ్ ఇటువైపు మనం చూడొచ్చు బందోబస్తు కోసం వచ్చేటువంటి పోలీసులకు సంబంధించినటువంటి విజువల్ చూస్తున్నాము. అండ్ ఇటువైపు మనం బౌన్సర్స్కి సంబంధించినటువంటి విజువల్స్ ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. ప్రతి గేట్ వద్ద కూడా ఒక విజిటర్